ఈరోజు నువ్వు ఓడిపోతే నీ బిడ్డ గెలుస్తాడు. నా మాట గుర్తుపెట్టుకో గౌతమి. నేను నీకంటే ఏజ్లో పెద్ద వ్యక్తిని, ఎన్నో చూశాను. ఎంతో మంది ఇలాంటి వాళ్ళని నేను చూశాను, ఇలా గొడవలు పడుతున్న వాళ్ళని. ఈరోజు నువ్వు మీ హస్బెండ్ ముందు ఓడిపోతే రేపు నీ బిడ్డ గెలుపు అవుతుంది. అది ఓడిపో, ఏమవుతుంది? ఓడిపో. ఏంటి బాధ? తిట్టాడా? తిట్టించుకో. ఏమన్నా చెప్పాడా? బతిల్లాడు. అయిపోయింది కదమ్మా. ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒకసారి, ధర్మ వచ్చాడు. ఆయన లేచి నించోని నమస్తే బాబు అని చెప్పి, మీ సినిమా ప్రీమియర్కి నేను వచ్చానండి గుర్తుందా అని అడిగారు. జరిగింది ఇది. అతను అంటున్నట్టు అతను వచ్చేసరికి ఈయన ఆ సార్ ఆయన ఏం మాట్లాడట్లేదు, రెస్పెక్టెడ్ సార్. మా శ్రీను గారు కూడా ఏం మాట్లాడట్లా. వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. మా మమ్మీ ఏదో మాట్లాడుతుంది వాళ్ళతో. ఇతను వచ్చేసరికి ఈ సింధూరం ప్రీమియర్కి నేను వచ్చాను అని ఆయన చెప్తున్నారు. ఆ డైరెక్టర్ ఆయనకి ఫ్రెండ్ అంట. ఇది జరిగిన డిస్కషన్ ఇంట్లో. నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేయించిన సాలడ్ కాదు అది, స్విగ్గీలో ఆర్డర్ చేసి తెప్పించా. ఆయన తినరంట. ఇప్పుడు సార్ ఇంటికి ఎవరు వస్తుందా, నేను ముందు కనుక్కుంటా ఏం తింటారని. అతనికి కూడా తెలుసు అది. కనుక్కొని నేను సర్వ్ చేస్తా వచ్చాక. సాలడ్ కాబట్టి సాలడ్ ప్లేట్లో పెట్టా. దానికి కూర్చొని నా ఇంట్లో నా టేబుల్ మీద నా ప్లేట్లో నీకు లెగిసి ఆ వ్యక్తి లేచి నించొని దండం పెట్టినప్పుడు నీకు గుర్తులేదా? మరి నీకేగా దండం పెట్టింది, రెస్పెక్ట్ ఇచ్చారుగా, మాట్లాడారుగా. బట్ అదే ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్న సందర్భంలో చాలా మంది చెప్పుంటారు కదా, బట్ తనకి ధర్మమహేష్కి చెప్పారా? ఆఫ్ కోర్స్ మీకు కొన్ని సజెషన్స్ ఇచ్చాను చెప్పారు కదా, అట్ ద సేమ్ టైం ధర్మ కూడా చెప్పుంటారుగా. సార్ ధర్మకి ఆయనకి ఎక్కడ ఒకసారి ఇప్పుడు ఆ జర్నలిస్ట్ అంటే నేను అంటోంది ఆ పర్టికులర్ పర్సన్ గురించే కాదు, కొంతమంది మీకు సజెషన్స్ ఇస్తారు, కొంతమంది సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. మీ పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కొన్ని సజెషన్స్ మీకు, కొన్ని సజెషన్స్ తనకి వెళ్తాయి. సార్ మా హోల్ జర్నీ, ఈ పంచాయతీ జర్నీలో పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయింది ఎవరంటే ఫస్ట్ మా నాన్న. మా నాన్న దగ్గర జరిగింది మా పంచాయతీ. వాళ్ళ నాన్న దగ్గర ఇప్పుడుకి వచ్చింది ఆ బాల్ ఆ కోర్టులోకి. మా డాడీ తర్వాత నరేంద్ర గారు, ప్రభాస్కి బామ్మర్దంట ఆయన. ఓకే, నరేంద్ర రాజు గారు ఆయన దగ్గర ఒకసారి జరిగింది. మా ఎమ్మెల్సీ ఉంటారు అరుణ్ గారు, ఆయన దగ్గర జరిగింది. వాళ్ళ మా ఫాదర్ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. తర్వాత ఈ రవి అంకుల్ అని మా డాడీ ఫ్రెండ్, వీళ్ళ దగ్గర పంచాయతీ జరిగింది. కానీ ఏ జర్నలిస్ట్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ పంచాయతీ ఇనిషియేషన్ కూడా జరగల. ఎవరో నన్ను విజయ్ గారు అనే ఒక ఆయన అప్రోచ్ అయ్యారు. ఇలా ఏదో మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శత్రు గారి దగ్గర నుంచి నేను, అదే ఆయన అసోసియేట్ శత్రు గారి దగ్గర నుంచి నేను ఫోన్ చేస్తున్నాను. అంబర్పేట్ శంకర్ గారి అసోసియేట్ కూడా నాకు కాల్ చేశారు. ఇవి పంచాయతీ ప్లాట్ఫామ్స్ మాకు ఏర్పడినాయి. ఈ జర్నలిస్ట్కి పంచాయతీకి సంబంధమే లేదు. ఆయన ఆ రోజు అగ్రెసివ్గా అతన్ని మాట్లాడారు అనేది మనసులో పెట్టుకొని ఈగోకి వెళ్ళి బురద చల్లాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ బురద నువ్వు ఎక్కువ చల్లుతుంది నా మీద. నువ్వు దయచేసి అది రియలైజ్ అవ్వు. నీకు ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంటే నువ్వు వేరేలా చూసుకో, లేకపోతే ఆయన వేరేలా చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. నాకేంటి సార్ అసలు? ఇప్పుడు మా మమ్మీ ఆయనకి రాఖీ కట్టింది. మా మమ్మీ మా డాడీ వాళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు. అతను వచ్చి నా దగ్గర నేను వెళ్ళి మాట్లాడిన వాళ్ళకల్లా నువ్వు వాళ్ళతో ఉంది వీళ్ళతో ఉందంటే ఎట్లా కుదిరిద్ది అసలు? ఎంత ప్రమోషన్ చేశారు తెలుసా? ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగండి, ఎందుకంటే మీరు అంటున్నారు నా మీద అలిగేషన్స్ వేస్తున్నారు, కాస్త ఇష్యూగా కాస్త ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి అంటున్నారు. కాబట్టి మీరేమైనా డిఫమేషన్ కావచ్చు, లేకపోతే ఇటువంటి అప్రోచ్ ప్లాన్ చేస్తున్నారా మహేష్ మీద? సార్ నేను మహేష్ ఇప్పటికైనా నా 13 ఏళ్ళ ప్రేమ మీద నా గౌరవంతో నేను చెప్తున్నా, ఇప్పటికైనా అతను చేస్తున్న ఆపి బిహైండ్ నేను చేయట్లా నేను చచ్చినంతొట్టు, లేకపోతే నేను నాశనం అయిపోతా, నేను నిన్న వచ్చే అఫైర్ల గురించి అడిగిన రోజు కూడా నా సినిమా కెరీర్ మీద ఒట్టన్నావు నువ్వు. అవి నిజమేగా? అసలు ఎందుకు ఇవన్నీ వద్దు. నువ్వు అనే వ్యక్తి మీద ఏమేం కేసులు నేను పెట్టానో నేను విత్డ్రా చేసుకుంటా. నువ్వు వచ్చి న్యాయంగా కూర్చొని నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు, ఇది ఎలా ముందుకు తీసుకోవాలనుకుంటున్నావు, ఈరోజు పంచాయతీకి వస్తా అన్నావు, అలా వచ్చి కూర్చొని మాట్లాడితే మంచిది అనేది నా ఒపీనియన్. ఎవరెవరినో లాగి నా మీద ఎలిగేషన్స్ చేయొద్దు. నేను చాలా పవిత్రంగా బతికాను, దయచేసి అర్థం చేసుకో. నేను చూస్ చేసుకోలేక కాదు, నా చుట్టుపక్కల మగాళ్ళు లేక కాదు, నాకు ఇంట్లో ఫుడ్ దొరక్క కాదు, నీ భాషలో చెప్పాలంటే
నాకు అలాంటి ఉద్దేశం లేదు. డివోర్స్ అయ్యాకే నేను ఏదైనా నా లైఫ్లో అలాంటి డెసిషన్ తీసుకోవాలంటే తీసుకుంటాను. నువ్వు దయచేసి వచ్చి కొంచెం పెద్దరికంగా బిహేవ్ చేయి. సో ఎనీ మోర్ ఫైనల్, ఎందుకంటే ధర్మమహేషే కాదు, బహుశా బాబు కాకాని బాబు కూడా చూస్తూ ఉండొచ్చు. ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే మీరు చెప్పారు ఆయన ఇనిషియేషన్ తీసుకుంటున్నారని చెప్పి, లేకపోతే ఫ్యామిలీ కావచ్చు. కాకాని బాబు గారు, నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నా విషయం నేను ఆ అమ్మాయి వెనక ఎవరు లేరు, ఆ అమ్మాయి ఒక నథింగ్, ఇప్పుడు ఎవరో ఉన్నారు అని మీరు మాట్లాడుతున్నారు కదా. అసలు నా వెనక ఎవరైనా ఉండొచ్చండి, అది నా పర్సనల్ చాయిస్, లేకపోతే వాళ్ళ పర్సనల్. మీ అబ్బాయి వెనక కూడా ఉన్నారు కదా, లేకుండా ఉన్నారా? ఇప్పుడు ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు మీరు చేసుంటారు? మీరు ఒక పెద్ద మనిషిగా మీ ఊర్లో కొన్ని వందల పంచాయతీలు చేసుంటారు. అందులో మగాళ్ళ వైపు ఆడవాళ్ళ వైపు స్టాండ్ తీసుకొని ఉంటారు. మీ రిలేషన్స్ని బట్టో, మీ మ్యూచువల్స్ని బట్టో, లేకపోతే మీకున్న అసోసియేషన్స్ని బట్టో తీసుకుంటారు. అలా నాకెవరో తీసుకుంటున్నారని మీరు ముందే ప్యానిక్ అయిపోయి అన్ని మీడియాలకు తిరిగి ఫస్ట్ మీడియా పెద్ద మీడియా పెద్ద మీడియా పెద్ద అని ఒక ఎలివేషన్ క్రియేట్ చేశారు. తర్వాత ఈ డిబేట్ అవ్వగానే అది ఈయనే అన్నారు. తర్వాత ఇప్పుడు ధర్మాకి మరి ఏమవుతుందో కానీ అతను చాలా రాంగ్ వేలో వెళ్తున్నాడు. నేను స్టిల్ డివోర్స్ అవ్వలేదు, స్టిల్ నేను మీకు అసోసియేటెడ్ మనిషినే. నాకు అలాంటివి అంటకట్టొద్దు. సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నవి ఆపాల్సిన బాధ్యత ధర్మాకుంది. నా మీద చాలా దరిద్రపు ఎలిగేషన్స్ చేస్తున్నావు ధర్మ. నీకు నిజంగా నేను బయటికి వెళ్ళాను చేయాలి అనే ఒపీనియన్ నీకుంటే నాకు డివోర్స్ ఇవ్వు. నేను ఒకేసారి ఇద్దరితో ఉండలేను. నా నేచర్ అది కాదు, నా ఎథిక్స్ అవి కాదు, నా మోరల్స్ అవి కాదు. రైట్ గౌతమ్, ఒకసారి జస్ట్ కీప్ ఆన్ హోల్డ్. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. వీళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు ధర్మ ఇటు డిబేట్ జరుగుతున్న క్రమంలో, ఆ డిస్కషన్ నాట్ ఐ కాల్ దట్ కంప్లీట్ డిబేట్, ఆ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో ఏదో వర్క్ ఉన్నారు వెళ్ళిపోతున్నారు. అసలు ఆ విజువల్స్ చూద్దాం ఫుల్ ఫ్రేమ్లో. మీరేమనుకుంటున్నారు?